కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఉత్తాన ఏకాదశి మహత్యం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. స్కాంద పురాణంలో బ్రహ్మనారద సంవాదంలో ఈ ఏకాదశి గురించి వర్ణించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు నారదుడితో, ఓ మునిశ్రేష్ఠ, సకల పాపాలను హరింపజేసే, పుణ్యాన్ని వృద్ధి గావించే, ముక్తిని ఒసగే ఉత్తాన ఏకాదశి మహత్యము వినుము. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మనుజుడి సకల పాపములను భస్మపటనం కావిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసు యాగాలు చేయగా కలిగే ఫలం ఈ ఏకాదశి పాటించడం ద్వారా సులభంగా కలుగుతుంది. బ్రహ్మదేవుడి ఈ పలుకులు వినగానే నారదుడు బ్రహ్మతో, తండ్రి, ఈరోజు కేవలం ఒక్కసారి ఆహారం భుజించిన వారు మాత్రమేనా, లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకున్న వారికేనా, లేదా పూర్తిగా ఉపవసించిన వారికి ఈ ఫలితం ఎట్లు ప్రసాదిస్తుందో చెప్పమని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నారు: ఆ రోజు ఒక్కసారి భుజించిన వారికి ఒక జన్మలో సమస్త పాపాలు నశిస్తాయి. కేవలం రాత్రి మాత్రమే భుజించిన వారికి 2 జన్మల పాపాలు నశిస్తాయి. ఇక పూర్తిగా ఉపవాసం ఆచరించిన వారు తన 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. పుత్ర, ఈ ముల్లోకాలలోనూ చూడనిది, కోరనిది, దుర్లభమైన దేనినైనా ఈ ఉత్తాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతమంతా మహాపాపాలైన ఈ ఏకాదశి భస్మపటలం చేస్తుంది. ఈ ఏకాదశి రోజు చేసిన పుణ్యం సుమేరు పర్వతమంత ఫలితం ఇస్తుంది. భగవంతుణ్ణి ప్రార్థించిన వాడితో, వ్రతభంగాన్ని చేసేవాడితో, నాస్తికులైన వారితో, వేద నిందన చేసేవారితో, శాస్త్రాలను దుర్భాషణం చేసేవారితో, పరస్త్రీ మీద వ్యామోహం ఉన్నవారితో, మూర్ఖులతో ధర్మం నిలవదు. అట్టివారు మహాపాపాత్ముడవుతారు. అటువంటి వారు కూడా ఈ ఏకాదశి నాడు వ్రతపాలం చేయటం ద్వారా 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉత్తాన ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు తరతరాల వారంతా విష్ణుపదాన్ని పొందుతారు. నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని పాటించిన వాడికి, విష్ణు ఆరాధన చెయ్యని వాడికి సమస్త పుణ్యం నశిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, మనిషి కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువును ఆరాధించాలి. కార్తీక మాసంలో తన వంటలు తానే చేసుకునేవాడు చంద్రాయన వ్రత ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణు కథలు, శ్రావణ కీర్తనలు చేసేవాడు 100 గోవుల దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. నిత్యం శాస్త్రాలను అధ్యయనం చేసే వ్యక్తి 1000 యజ్ఞ ఫలితాన్ని పొందుతారు. భగవత్ కథలు వింటూ తన శక్తానుసారం భర్తకు దక్షిణ ఇచ్చేవాడు శాశ్వతంగా భగవత్పదాన్ని చెందుతారు. ఇది విన్న నారదుడు ఈ వ్రత విధానం గురించి అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా వర్ణిస్తాడు: ఓ ద్విజశ్రేష్ఠుడా, ఈనాడు మనుజుడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానాది నిత్యకర్మలు ముగించుకుని కేశవుణ్ణి అర్చించాలి. తరువాత అతడు మంత్రోచ్చారణ చేస్తూ, ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజునే ఆహారం భుజిస్తాను. ఓ పుండరీకాక్ష, అచ్యుత, నేను నీ శరణు కోరి వచ్చాను, నన్ను రక్షించుము అని ప్రార్థించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చెయ్యాలి. జాగరణ చేస్తూ అతను నిత్యం భగవంతుడి దివ్య గుణాలను కీర్తించాలి, వినాలి. ఈరోజు అతడు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ములు ఉత్తమగతులు పొందుతారు. జగన్నాథుడికి కదంబ పూలతో అర్చించేవాడు యమ సన్నిధికి పోడు. గరుడ ధ్వజుడైన విష్ణుమూర్తిని కార్తీక మాసంలో గులాబీలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవంతుడికి వకుల, అశోక పూలతో
పువ్వులతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించే వరకు శోక విముక్తుడవుతాడు. దేవదేవుడిని శమీపత్రాలతో పూజించేవారు యమరాజు దండన నుండి తప్పించుకోగలడు. విష్ణువును వర్షాకాలంలో చంపక పూలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించనవసరం ఉండదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ ఏకాదశి రాత్రి మనుజుడు జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి వ్రత పరిసమాప్తం చెయ్యాలి. మనుజుడు తన శక్తానుసారం గురుదేవుణ్ణి అర్చించి ఆయనకు దక్షిణ సమర్పించి భగవంతుడి ఎదల ప్రసన్నుడవ్వాలి. చూశారు కదా, కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి, ప్రబోధని ఏకాదశి మహత్యం గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.